రాగల 24 గంటల తుఫాన్ తీరం దాటి రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు పడే మోకుంది. ఫలానా రైళ్లు రద్దన్న కావచ్చు, లేకుంటే ఆలస్యంగానన్నా రావచ్చు అని వార్తలు వినంగానే అప్పటికే టికెట్లు తీసి రైల్ స్టేషన్ కు చేరుకున్న ప్రయాణికులకు సల్ల చెమటలు పడతాయి. మనం పోవుడెట్లా, పెట్టిన పైసలు ఎట్లా, రైలు వచ్చేనా, వస్తే ఎంత ఆలస్యంగా వస్తుందని లేని ఆలోచనలు బుర్రల గిరున తిరుగుతాయి. అసొంటోళ్లకు రైళ్ల శాఖ ఓ తీయటి ముచ్చట చెప్పింది. మరి ఆలస్యం ఎందుకు, పాండ్రి గదేందో చూద్దాం. ఈ కాడ నుంచి రైలు ఆలస్యంగా వచ్చినా, రద్దయినా, ఇంకేదన్నా ఎటమటమైనా మీరేం బుగులు పడకుర్రి. మిమ్మలను మా సుట్టాలో తీగ చూసుకుంటామని కుద్దు రైలు శాఖోళ్లే చెప్పుకొస్తుర్రు. గాలి మోటార్ డిపోలో విమానం ఆలస్యంగా వస్తే పోయేటోళ్లకు చాయి, నీళ్లు, తిండి, టికానా ఎట్లయితే పెడతారో మేము కూడా గట్లనే చూస్తున్నాం. ఎక్కిపోవాలనుకున్న రైలు ఆలస్యంగా వస్తే మీకు తిండి పెడతాం. 3-4 గంటలకు మించి ఆలస్యం అయితే మీరు పెట్టిన టికెట్ పైసలు వాపస్ ఇస్తామని చెప్పుకొస్తుర్రు. ఐఆర్సీటీసీ క్యాటరింగ్ పాలసీ కింద రావాల్సిన బండి 2-3 గంటల కంటే ఎక్కువసేపు ఆలస్యం అయితే ఆగిపోయిన ప్రయాణికులకు టిఫినో బువో గిట్ల ఏదన్నోటి పెడతారట. ఒకవేళ అంబటాలైతే చక్కెర, ఇంకా చక్కెర లేకుండా జ్యూసులు, బిస్కెట్లు, చాయ్, కాఫీ, ఓ పెద్ద గిలాసుడు పండ్ల రసం ఇస్తారట. అదే మాపటి జాము లేకుంటే పొద్దుకైతే 7 పూరీలు, అవి ముంచుకొని తినడానికి కూరలు, మసాలా శాషెట్లు ఇస్తారట. ఇక మెనూలో మీకు నచ్చింది తీసుకోవచ్చు అన్నట్లు. అయితే ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే, ఇప్పుడు చెప్పినవన్నీ ఒక రాజధాని, శతాబ్ది, ఇంకా దురంతో అసొంటి ఎక్స్ప్రెస్ రైళ్ల మాత్రమే ఇస్తారట. మొదలు దీంట్లో పనితనం ఎట్లున్నదని చూసి తర్వాత ఇంకేమన్నా ఉంటే పెంచుతాం అన్నట్లు ఆలోచన చేస్తారట. మొదలు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుని స్టేషన్ కి వచ్చినోళ్లకు రైలు బండి వచ్చుడు 2-3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, లేకుంటే తొవ్వ మళ్ళిచ్చి పెట్టిన పైకం అంతా వాపస్ చేస్తారట. అదే బుకింగ్ కౌంటర్ లో టికెట్ తీసుకున్నోళ్ళైతే వాళ్ళు పోయి టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పెట్టిన పైసలు వాపస్ ఇస్తారట. ఒకవేళ బండి వచ్చేదాకా ఆగుతామని అనుకుంటే రెస్ట్ రూమ్లలో రూపాయి కిరాయి లేకుండా ఉండొచ్చాట. అర్ధమరాత్రి ఉండాల్సి వస్తే పోలీసులు సెక్యూరిటీ కూడా ఇస్తారట. అంతేకాదు స్టేషన్ లా బువ్వ హోటళ్లు కూడా తెల్లందాకా పనిచేస్తాయట. గిట్ల ఎటు చూసినా ప్రయాణికులకు పెద్ద పీటేసి రైల్వే పనితనాన్ని మరింత ముంగటికి తీసుకుపోతానికి రైలు అధికారులు చానా తిప్పలే పడుతుర్రు. మరి ఇన్నరు కదా ఆఫర్లు ఎట్లున్నాయో. ఈ కాడ నుంచి ఎక్కడైనా చిక్కబడితే గసొంటి బుగులేం పడకుర్రి మరి.